తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఈ రోజు అయితే మర్చిపోయి చెప్పడం, ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళిపోతే ఎలా? ఆగుమామ టీం వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళిపోతానంటే కష్టం కదా, అందుకే మీరందరూ అక్కడ ఆగండి. నేను ఇక్కడ ఆగిపోయాను, ఆగుమామ టీం మొత్తం ఉన్నారు. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది కామెడీ చేయడం చాలా వరకు అందరికీ వస్తుంది కొంచెం కష్టపడితే, కానీ ప్రతి వీడియోలో ఒక మెసేజ్ యాడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది కూడా ఒక పల్లెటూరులో ఉంటూ అసలు ప్రపంచానికి కొంచెం మనము ఎంతవరకు సహాయం చేయగలం, మన నుంచి ఎంతమంది ఏం నేర్చుకుంటున్నారు అని మన వీడియోస్ని చూసి ఒక్కరైనా మారితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ వాళ్ళ వీడియోస్లో కనిపిస్తుంది అనమాట. సో ఆగుమామ టీంతో బోల్డ్ అని ముచ్చట్టు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా మేడం? బాగున్నానండి, కొంచెం గొంతు బాగాలేదు అంతే. ఏం పర్లేదు, బాగుంది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, ఆగుమామ అని ఎందుకు పెట్టారు అసలు ఆ పేరు? ఎందుకు పెట్టినా అంటే పెట్టింది మీరేనా? పెట్టేసినా మేడం, సరదా, జస్ట్ ఫర్ ఫన్. అలా కాదు మేడం. అంటే అప్పుడు ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు ఈడెప్పుడు మా అల్లుడు మేడం, మా అక్క కొడుకు అనమాట. మధ్యలో వీళ్ళిద్దరు అల్లుళ్ళే. ఎప్పుడు మామ అని పిలుస్తున్నాను అనమాట. దాన్ని యాడ్ చేసి అదొక్కటి దానికి యాడ్ చేసి ఆగుమామ అట్లా అయింది. ఆగు ఎందుకు వచ్చింది మరి? ఆగు అంటే ఆగండి అని. అంటే వీడియోస్ చూడకుండా ఆగండి, ఇట్లా స్క్రోల్ చేసేయకుండా ఆగి మా వీడియో యూనిక్ గా ఉండాలని పెట్టినట్టు మేడం, అంతే. ఓకే, యూనిక్ గా అనిపిస్తుందా మీకు? మీకు అనిపించట్లేదు మేడం? మీకేనా ఫస్ట్ ఐడియా వచ్చింది యూట్యూబ్ పెడదామని? ఓకే, వీళ్ళందరినీ ఎలా పోగు చేశారు మరి? ఎట్లా అంటే అట్లే ఫస్ట్ టైం గుర్తులే కానీ అది పొంగ చేయంగా అట్టే అందరూ అలవాటు అయ్యారు అనమాట. వీడైతే ఫస్ట్ కెమెరా ముందుకే రాకుండా మేడం, మా అమ్మ కొడుతుంది, మా నాన్న కొడుతుంది. అది అప్పుడు ఇప్పుడు మొత్తం మారిపోయినాం మనం. మారిపోయినా పూర్తిగా? చేంజ్ బిల్లా. అప్పుడు మాత్రం ఎందుకు భయపడ్డావు? సిగ్గు ఫస్ట్ లో కొంచెం సిగ్గా డైలాగ్ చెప్పనీక రాకుండా అప్పుడు నాకు సిగ్గు అయితేనే కెమెరా పెడతాలకి ఏనాగుతుంటే. ఇప్పుడు సెట్ అయిపోయిందా? సెట్ ఏదో ఒక డైలాగ్ చెప్పు నాకు. ఇప్పుడే అన్నావు సిగ్గిపోయింది. మా వీడియోలో ఏదో చెప్తా కానీ అదే సరే చెప్పలేమా? అదే డైలాగ్. మనం నన్ను అడిగితే డైలాగ్ వా, ఎంత బాగుంది డైలాగ్ కదా. బాగుంది, చాలా బాగుంది. పండగ బట్టలు ఏంటికి నేను ఆర్లాడుతా సార్, పండగ అయిపోయి కదా. అది వైరల్ అయిన వీడియో కమాది ఫస్ట్. అవునా? అదా, అది కాదేమో కదా, స్కూల్కి వెళ్తానని చెప్తే ఈయనకి పిట్స్ వచ్చి పడిపోతాడు. అది దానికంటే ముందు ఇది తీసారు. తిండుకున్నా మేడం. మా మామూలుగా వీస్ అంటే కొంచెం మా బాగానే వస్తాయి మా దానికి. కొంచెం ఇంకా బాగా వస్తాయి కదా. ప్రతి వీడియో లక్షల్లో వెళ్ళిపోతుంది కదా, మొత్తం మిలియన్స్ దాకా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు అల్లుళ్ళు అని చెప్పారు, మరి మీరు? మా అన్న మేడం. ఓ, సొంత అన్న? మా చిన్న అన్న కొడుకు. అంటే వాళ్ళ నాన్న మా నాన్న సొంతం అన్నదమ్ములు. చిన్న అంటే తమ్ముడు అవ్వాలి కదా. అంటే మా నాన్నకి పిల్లలు అంటే నేను లేట్ గా పుట్టినా మంచి తొందరగా ముందర అందుకే చెప్తే కూడా అప్పుడు షుగర్ ఉందని చెప్పి. ఈ షుగర్ అక్కడ వాడుకున్నారా? ఫస్ట్ నుంచి షుగర్ అనమాట. అట్లా మీకు కూడా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ అంటే? లేదు, వీళ్ళు స్టార్ట్ చేసినాకనే నన్ను వీడియోలోకి ఇట్లా రా అంటే. మనకంటే ఇంకోటి వీళ్ళకి అప్పుడే మ్యారేజ్ ఏమి అయ్యలేకుండా, నాకు మ్యారేజ్ అయినప్పటికి అప్పటికే. ఓకే, 2014లో నా మ్యారేజ్. వామ్మో, చాలా పెద్ద అయినా. పెద్ద అయినా ముసలాయన పుట్టినప్పుడు పుట్టారా? అప్పటికి వీళ్ళిద్దరు చేస్తుంటారని ఇద్దరు చేస్తుంటే నన్ను రోజు ఒక వీడియోది ప్రాంక్ వీడియో చేసినాం. అది దాంట్లోనైతే మొత్తం బూతులే. ఇంకా అది వినకూడదు, ఆల్రెడీ స్టార్టింగ్ లో బూత్ వీడియోస్ కూడా చేశారు. అదొక్కటే చేసింది, ఒకటే వీడియో. చాలా బూతులు, మరి లెంత్ వీడియో అనమాట, 10 నిమిషాలు ఉంది కదా. అప్పుడు ఎట్లా ఉండే అంటే మేడం, బూతులు మాడితే ఎక్కువ ఫేమస్ అవుతాం అన్నట్టు ఒక థింక్ ఏదో ఉండే. అదొక్క వీడియో, అదే ఫస్ట్ అదే లాస్ట్ కథ. ఆడికి లాస్ట్. ఎందుకు ఆపేశారు? నచ్చలే మేడం, మీకే నచ్చలేదు? అంటే ఇప్పుడు మామూలుగా మనం వీడియో చేస్తాం అనుకో, ఇంట్లో అడుగుతారు కదా ఏమన్నా
ఈ వీడియో మీదే కదా అని చెప్పి అటు చూస్తే కొంచెం గలీజ్ ఉంటది కదా మేడం. మంచి ఆలోచన. అందుకని మనమే చూసుకోలేనప్పుడు ఇంకొకరు చూస్తారని ఎలా చూసి అనుకుంటాం? మనల్ని ఎట్లా మనల్ని మాట్లాడతారు అనేది మన వీడియోస్ చూసి బాగున్నాయి అనాలి కానీ అది ఇప్పుడు మన పల్లెటూరు వేజ్ అది వినడానికి బాగుంటుంది డైలాగులు, ఉమ్, కానీ ఇట్లా వేరే వాళ్ళు ఫ్యామిలీ టైప్ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు హట్ అవుతారు అట్లా. కొంచెం మా పల్లెటూరులో అయితే ఇంక ఈ దొంగ నవ్వట్లేము ఇట్లా మాట్లాడరని మాట్లాడతారు వాళ్ళు ఖచ్చితంగా తిట్టుకుంటారు కూడా. అవునా? వాళ్ళు అయితే అట్లా పెట్టి వెంటనే తీసేసారు. లేదు మనం పెట్టినాం ఒక 1 month 2 months పెట్టినాం. అది ఫస్ట్ లా కాబట్టి అక్కడ పోదు కదా ఎక్కువ. ఎక్కువ రీచ్ పోతలేకుండా. ఓకే, కానీ అప్పటికి ఊర్లో వాళ్ళు అయితే చూస్తారు కదా. చూసిన చాలా మంది చూసినారు, అందరూ చూసినారు ఊర్లో వాళ్ళు చూసి. అంటే వాళ్ళకి అయినా అట్లా నచ్చుతాయి ఇట్లా ఊర్లో టైప్ అయితే. ఓకే, ఎందుకంటే మేడం వాళ్ళు ఎక్కువ శాతం ఊర్లో పల్లెటూరులో ఇట్లనే బూతులు మాట్లాడుకుంటా ఒకరికొకరు అది బామడిది ఇది అల్లుడు అనుకుంటా సేమ్ అట్లాంటివి మాట్లాడినాం అనమాట. అందుకని వాళ్ళకి మీ మామను బాగానే వెళ్ళి మీ అల్లుని బాగానే వెళ్ళి అని మాట్లాడుతుంటారు వాళ్ళు. అంతే, పెద్దగా జోక్ తీసుకుంటుందని సీరియస్ ఏం తీసుకున్నారు. కానీ ఆడవాళ్ళు లాంటి వాళ్ళు అంటే ఆడవాళ్ళు వాళ్ళు ఫ్యామిలీస్ టైప్ వాళ్ళు ఏమైనా వాళ్ళు ఇంటనే కొద్దిగా ఇబ్బంది. అంటే మీరు అనిల్ రావుపూడి గారి లాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలనుకున్నారు కాదా? అంటే అంత పెద్ద కాదు కానీ ఏదో అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ఉంటేనే మనకి సపోర్ట్ బాగుంటది. అంటే ఎక్కడ పోయినా కూడా మంచిగా పలకరిస్తాం ఫ్యామిలీస్. అవును, మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎక్కడైనా పోతే కూడా. అదే మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయింది చూసారా? లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫెయిల్ అనేది ఉండదు, ఛాన్స్ ఉండదు, గెలుస్తారు అంతే. ఎక్కువ సపోర్ట్ వచ్చేది కూడా వాళ్ళ దగ్గర నుంచే. చాలా మంచి రెస్పాన్స్. ఒకరు చూస్తే వాళ్ళ ఇంట్లో అందరికి అందరు చూపించేస్తారు, ప్లస్ వాళ్ళు చూసింది కాక పక్కన వాళ్ళకి కూడా చూపిస్తారు. పాపం బాగా సైలెంట్ గా ఉన్నాడు. ఒక పాట పాడతాడేమో, ఒక పాట పాడరా మా కోసం. పాటలు రావు మేడం. కదా, ఎందుకట్లా మామూలుగా సైలెంటా? అక్కడ షూటింగ్ టైంలో కూడా అంతే ఉంటాడా? పని మాత్రం బాగా చేస్తాడు మేడం. అబ్బో, మంచి టాలెంటెడ్ పర్సన్. కెమెరా గానీ ఎడిటింగ్ కానీ మొత్తం పిల్లడే చేసేది. కెమెరా ఎడిటింగ్ కూడా మీరేనా? ఓ నైస్. అవన్నీ చేసుకుంటారు కానీ సైలెంట్, ప్రభాస్ గారి లాగా. అది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు అంతే కథం. అంతేనా? అంతే. వామ్మో, అంత సైలెంట్ గా ఉంటే లోపల భావాలన్నీ ఎలా అనిపిస్తాయి? నేను అదే అంటాను మేడం, అన్ని లోపల దాచిపెట్టుకుంటాడు మొత్తం. అయినా కూడా లావు కూడా లేరు. కొంచెం లోపల అన్ని పెట్టేసుకుంటే ఏమనిపించదా? ఎప్పుడైనా బయటకు చెప్పాలనిపించదా అట్లా? అంటే క్లోజ్ ఉన్న వాళ్ళతోనైతే బాగా మాట్లాడతాం. మీరు ముగ్గురు క్లోజ్ కాదంట అంటే మా వేస్ట్. అంటే వీళ్ళతోనే కాదు మేడం, ఇంటికాడ బాగా మాట్లాడతాను. ఇక్కడ అంతే. ఇక్కడ మీరున్నారు కదా, మీరు క్లోజ్ కాదు. మీరు క్లోజే కదా, వీళ్ళతో మాట్లాడొచ్చు కదా. మాతో మాట్లాడుతున్నాడు మేడం ఇక్కడ. మీరు మరి కొత్త కదా, భయపడతాడు. ఎట్లా బయటలో చూస్తే భయపడతాడు. అమ్మో, ఖచ్చితంగా షవరింగ్ కాలు ఖచ్చితంగా షవరింగ్ ఉంటాడు. షివరింగా నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చినప్పుడు మాట్లాడ రాకుండా ఊకుంటే అవుతుంది ఇంటర్వ్యూ. ఏదో ఒక మాట మాట్లాడితేనే అట్టే నడుస్తుంటది. నలుగురు చదువుకున్నారా? చదువుకున్నాం మేడం, నలుగురు. ఏం చదువుకున్నారు మీరు? మీరే నా కళ్ళు మిమ్మల్ని ఇంటర్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు చదువుతున్నారు. డిప్లొమా మీరు ఏంటది? చొప్పటి చూపింది సారీ. అదే అంతే. మీరు ఎయిత్ డ్రాప్ అదేంటి అంతే? వానికి చదువు ఎక్కలేదు. ఎక్కలేదా? చదివించలేదా? వాళ్ళ నాన్న పాపం చదువుకో అంటే వీడి వద్దని కొట్టలేదా ఇంట్లో? సాగు కొట్టరాక కొంచెం చదువుకో అని చెప్పా. మనకి ఎక్కలేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మరి? ఏం లేక అంత కొడుతుంటే సాగు కొడుతుంటే బడి అని బ్యాగ్ తలించుకునేది పోయేది. ఇంకా బడి పిల్లలు అందరిట పోతుండ్రి, మళ్ళీ బ్యాగ్ పడేసి ఇంటికి పోయేది. అయినా కొట్టించుకునేది రోజు సేమ్ రిపీట్. ఆహా, అంటే చదువుకోలేదు ఓకే, చదువుకోకపోతే ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. ఇంకా చేలో పనికి పోయి అది వస్తుందా? వస్తా మేడం. పాపం సుగ్గిలు పోతారు మేడం వాళ్ళు. సుగ్గీస్ అంటే వలస. ఈ సంగారెడ్డి సైడ్, సంగారెడ్డి జోగిపేట ఆ సైడ్ పోతుంటే మేము సుగ్గికి ఒక 3-4 years అవుతుంది. సుగ్గి అంటే ఏం చేస్తారు?
పత్తి తీయడానికి అంటే పత్తి పని తీయడానికి చేయడం మిరప మేడం ఒకసారి. మిరప పండు దింపడానికి పత్తి తీయడానికి కేజీలు అక్కడ పోతుంది. ఎందుకు మీ ఊర్లో పొలాలు లేవా, పంటలు లేవా? పొలాలు ఉన్నా సరే ఇప్పుడు రైతులు ఎక్కడ బాగా లాభపడుతున్నారు మేడం, మొత్తం వేసినా కూడా ఉమ్. దానికే వస్తలేదు. ఇంకా పనులు ఎక్కడ దొరికితే వాళ్ళకి వెళ్ళినప్పుడు అందుకని ఉమ్. అట్లా వాళ్ళ మీకు పొలాలు ఉన్నాయా మీరు ఎవరికి? ఉన్నాయి మేడం. మరి అంటే మీది కూడా రైతు ఫ్యామిలీనే కదా? రైతు ఫ్యామిలీ కానీ అది ఉన్నా కూడా వేస్ట్ మేడం, ఎందుకంటే సౌడు భూమి ఉంటుంది, పండదు అది ఎక్కువ. ఎక్కువ పంటలు పండవు, ఏ పంట వేసినా కూడా సరిగ్గా పండదు. పండదు. ఉమ్. మంచి కనీసం భూములు దానికి కాదన్నమాట. పెట్టిన పెట్టుబడికి రావు అవి. ఓకే. నిజం అట్లాంటి పొలాలు మా దగ్గర ఉండేది. ఉన్నాయంటే ఉన్నాయి అంతే పొలాలు. బీడికి వదిలేస్తారా? లేదు చేస్తారు, అయినా సరే చేస్తారు. లేదండి, ఇంకా అంటే ఇడిచిపెట్టకూడదు కదా మనం. అది బీడికి వదిలేసి మళ్ళీ చెట్లు మలిసి కలిసి పెద్దగా మళ్ళీ అదొక పని అవుతుంది మనకి, ఓకే. దాన్ని తీయుడు గీయుడు అన్నట్టు. అందుకని ఎంత నరానికి వచ్చిన కాడికి వచ్చాను, రైతు ఇంకా తప్పదు కదా చేయాల్సింది. అదే రైతుల విషయంలో నేను ఎంత మందిని అడిగినా నాకు అదొకటి ఎప్పుడు డిసప్పాయింటింగ్ అవును ఉంటుంది. మేడం. చేస్తా ఉంటారు, పెట్టుబడి రాదు, ఇంకా అసలు అంతే. మనం పెట్టిందే రాదు, ఎక్స్ట్రా వచ్చేది పక్కన అవసరం పెట్టండి. పక్కన పెడితే మనం పెట్టిన కాడికి మనకు వస్తే కూడా ఏదో మనకు వచ్చింది లేని కాడికి అట్లా కూడా రాదు ఇంకా. అదే కదా. మారడు మేడం రైతు, ఇంకా అంతే. రైతులు అంటేనే వాళ్ళందరూ మానేస్తే మనం ఏం తింటాం అనే అది- ఒక అది థాట్ అందరికి ఉంటది, కానీ ఆయన ఎవరు పట్టించుకోరు దాన్ని. ఉమ్. ఇప్పుడు మనం వాళ్ళు బంద్ చేసినట్టే మనం పొద్దు పొడిస్తే పొద్దు మునిగితే ఖచ్చితంగా అన్నం తింటేనే మనిషి ముందర పోగలడు, అన్నం లేకుంటే పడుకుంటే కదా ఊరికి అనవసరంగా. ఉమ్. అట్లా ఉంటుంది. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ డ్రాప్ అవుట్ మేడం. డ్రాప్ అవుటా? ఎందుకు? అంటే తర్వాత ఏం చేయాలని అంటే అనిపించలేదు అన్నమాట. ఊరికి డిగ్రీ అందరూ చేస్తున్నారు, ఉమ్. అందరిలో అక్కడ ఎందుకు చేయడం ముఖ్య అవసరంగా అట్లా విడిచిపెట్టేసిన అనమాట. ఇంట్లో చెప్పారా అప్పుడు? చెప్పలేదు. చెప్పకుండానే అంటే వదిలేసి మనం వచ్చేసారా? ఎట్లా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు సిటీలో అనుకో నన్ను నేను చేయాలనుకుంటున్నా అంటే సపోర్ట్ చేస్తారు. ఉమ్. పల్లెటూరు అట్లా కాదు మేడం. మన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వరు, మన డ్రీమ్స్కి అసలు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు పక్కన వాడు ఏం చేస్తున్నా కూడా అది చేయపో అంటారు అన్నమాట, అంతే. ఓ. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి. పల్లెటూరు అంటేనే గొప్పగా ఫీల్ అవుతాం కదా బేసిక్ గా. కరెక్టే, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా మేడం. అంటే ఎంతసేపు ఉన్నారే, పొద్దున్న లేచినామా, తిన్నామా, చేను పోయినామా, పని చేసినామా, వచ్చినామా, అంతే. బయట నాలెడ్జ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా మేడం, అదొకటి వాళ్ళకి తెలియదు అనమాట, అంతే. ఓకే. మరి వాళ్ళు కూడా చాలా పనులు చేసుకుని బతుకుతారు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ వేరు కదా మేడం. ప్రతి ఒక్కరు టాలెంట్ తో బాగా ముందుకు పోతున్నారు అట్లా. మీకు డిగ్రీ చేసేటప్పటికి ఈ ఇంట్రెస్ట్ ఉండిందా? లే మేడం, వీడియోస్ ఇంట్రెస్ట్ గా. నాకు యాక్చువల్లీ క్రికెట్ అంటే చాలా ఇష్టం మేడం. నాకు నిజంగా దానికోసం ట్రై చేసినా కానీ ఏజ్ లేదని చెప్పేసి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ ట్రై చేసినా మేడం నేను. ఓకే. ఏజ్ లేదని చెప్పేసి సెలెక్ట్ చేయలే. ఏజ్ లేదంటే అయిపోయిందనా? ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా టైం అంటే పల్లెటూరులో ఏది ఉండదు మేడం ఇట్లే. అసలు అట్లీస్ట్ ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా మేము 50 కిలోమీటర్లు పోవాలా కర్నూలుకి, అట్లా ఉంటది మేడం. ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయినా అంతే. మన రాత బాగుంటే బతుకుతాడు, లేదంటే లేదు. ఇప్పుడు ఇంకోటి ఆ రోడ్లు అంటావా, రోడ్లు కూడా అట్లా అంతనే ఉంటాయి అసలు. దాన్ని పట్టించుకునే నాదుడేవాడు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా అంతే. మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఎప్పుడు మరి మీ వీడియోస్ లో మీ ఊరు గురించి, మీ ఊర్లో కావాల్సిన వస్తువుల గురించి, నీడ్స్ గురించి చెప్పలేదా? చెప్పడం పెద్ద విషయం కాదు మేడం. ఎట్లా అంటే బేసిక్ ఎట్లా అవుతుంది అంటే, కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే నీకు అవసరమా వచ్చి. మనం బేసిక్ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లుంటది అంటే పల్లెటూరులో క్లారిటీగా చెప్పాలంటే సపోర్ట్ ఇయ్యరు అన్నట్టు. అదేలేండి. కొంతమంది వ్యతిరేకిస్తారు, మన ఊరు వాళ్ళ ఊరైనా సరే వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా చేయడం. అంటే అట్లాంటివి మొత్తం అందరు కలిసి తీసుకుంటున్నారు. పల్లెటూళ్ళలో అట్లాంటివి జానా పట్టింపులు తీసుకుంటారు. నీకేమో అవసరం అంటే అవతల పాటోళ్ళు కాకపోతే యువతల పాటోళ్ళు అట్లా, కానీ నీకేమో అవసరమా, మీకు యాది మీరు చేసుకునండి వాళ్ళ ఏమి అంటే వాళ్ళు చెయ్యాలనే కాదు, మరి చేయకూడదని కాదు, అవసరం లేదు నీకు, నువ్వు పని నువ్వు చేసుకో అన్నట్టు చెప్తుంటారు అనమాట. అందుకని మేము కూడా సర్లే అబ్బా అది దానిదే వచ్చింది, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కానీ పోయి ఆ రోడ్లు అయితే మా ఊరు సైడ్ అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నా కనీసం రోడ్లన్నా వాళ్ళతో పాటు వాళ్ళని అడిగి వేయాలన్నట్టు ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్ కదా, అయినా ఎవరు పట్టించుకోరా? ఎన్ని వీడియోస్ చేసినా అంతే మేడం, జస్ట్ వీడియో వరకే. ఎవరైనా ఏం చేస్తారు మేడం, జస్ట్ వీడియో చేసి చూస్తారు, లైక్ కొడతారు, కామెంట్ చేస్తారు, అంతే. అంతకుమించి ఏం చేస్తారు, చేయరు. ఇంకా అది వీడియో వరకే పరిమితం, రియాలిటీ వేరు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా వాళ్ళ ఊర్లో ఉండేవన్నీ తప్పులన్నీ చేసి వీడియో చేసి పెడితే మొత్తం ప్రభుత్వం దిగొస్తుంది కదా.
అది సినిమా కావడం అది ఇది రియాలిటీ కదా. సో డిగ్రీ డ్రాప్ అయిన తర్వాత ఇటు వచ్చేసారు ఇంకా. అంటే నా ఐడియా ఒకటే మేడం, నాకు ఒకటి జాబ్ అంటే నచ్చదు మేడం అసలు. అంటే జాబ్ చేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు జాబ్ అంటే నచ్చదు అనమాట. పొద్దున పోవడం సాయంత్రం రావడం. నేను అనుకున్నట్టు నా పని చేసుకోవాలి, నాకు తగ్గట్టు డబ్బులు సంపాదించుకోవాలి, ఉండాలంతే. ఓకే, ఇప్పుడు సంపాదిస్తున్నారు అలానే? పర్లేదు మేడం, ఇప్పుడు ఏదో వీడియోస్ వల్ల వస్తున్నాయి యూట్యూబ్ రెవెన్యూ. ఇప్పుడు వీడియోస్ అయినా ఇంకేమైనా కూడా చేస్తున్నారు? ఇంక చేయను. పొలం పొలంకి వెళ్తారు? పికిల్స్ చేస్తున్నాం మేడం. ఈ తెలుసు కదా మీ ఆగుమామ రుచులు. పికిల్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు అదొకటి, ఇది ఒకటి ఫ్యాషన్ ఒకటి అని. నిజంగా మీరే చేస్తారా వీడియో వరకు అట్లా చూపించి ఇంట్లో ఆడవాళ్ళతో చేపిస్తారా? అట్లేం లేదు మేడం. ఆడవాళ్ళతో చేపిస్తాం మేడం, వాళ్ళతో చేపిస్తామండి. అంటే మేము సాయపడుతుంటే వాళ్ళకి అది ఇది అన్నట్టు. మాకేం పెద్ద క్రూ ఏం లేదు మేడం, అంతా మేమే. అసలు ఎవరు చేయరు, అంటే పనులు గిన్నెలు ఎవరు లేరు, మొత్తం మేమే చేసుకోవాలి. మీకు మీరే చేసుకుంటారు, బాగానే సంపాదిస్తున్నారు అట్లా కూడా. నిజం మేడం, సంపాదన ఏం లేదు అక్కడ. అంటే ఫస్ట్ ప్రీపెయిడ్ పెడదాం అనుకున్నాం కానీ సిఓడి పెట్టినాము, దానివల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చింది మేడం. ఓకే, రిటర్న్స్ ఎక్కువ. అంటే ఊరికే కస్టమర్ ఎట్లా ఉంటాడంటే ఫోన్ తీసుకుంటాడు, వీడియో వచ్చిందా రైట్ చూసుకుంటాడు, వెబ్సైట్ లోకి వెళ్తాడు, అప్పటికప్పటికి మైండ్ ఎట్లుంటది అంటే చేయాలి, టేస్ట్ చేయాలని ఉంటది, పెడతాడు, తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తాడు. అప్పుడు మేము కదా మేడం లాస్ట్ అయ్యేది. బట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే చాలా రోజులు అంటే అన్ని ఆర్డర్లు మేము ఒక్కడే చేయలేకపోయినాం అనమాట. అయినా సరే కొంతమంది తీసుకొని వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నిజంగా. అంటే కాదు కెమెరామెన్ గారు, మీరే కదా అట్లా వీడియోలు తీసేది, వీళ్ళలో ఎక్కువ టేకులు తీసుకొని బాగా ఇబ్బంది పెట్టి అటు ఇటు ఇటు తిప్పించేది ఎవరు? ఇద్దరు అంతే. ఇద్దరు మేడం. వీళ్ళిద్దరా? ఇద్దరే మేడం. ఎప్పుడు కొట్టుకుంటుంటారా? అట్లాంటిదేమి ఉండదు. అట్లేం ఉండదు మేడం. ఎట్లుంటది మరి? ఫన్నీ జరుగుతుంది మేడం అంతా. అయ్యో, అంత భయపడకండి. భయపడి వాయిస్ అట్లా అది నత్తి. ఓకే ఓకే ఓకే, కొద్ది నత్తి మాదిరి వాయిస్ అట్లా వస్తుంది. వీడియోస్ లో ఇట్లా ఇబ్బంది పడతారా మరి? వీడియోస్ చేయడం మేడం అస్సలు వీడియోలో కనిపించడు, మరి కెమెరా ఓన్లీ ఎడిటింగ్ అంతే, బిహైండ్ ద వర్క్ అంతే. ఓ, ఆ జుట్టు వేసుకుని అమ్మ మీరు కాదైతే? కాదు. ఓకే ఓకే. అసలు ఎంత డల్ గా, అసలు ఎంత సైలెంట్ గా కూర్చోన్నాడు, ఏం అనిపించదు అట్లా? వాడికి అట్లా ఇష్టం. బాగుంటుంది మేడం నాకు. అట్టే బాగుంటది, సోలోగా ఉండడం ఇష్టం. సోలోగా ఉండడమా? డిఫరెంట్ ప్రపంచం మీద మొత్తానికి. నిజమంటే సోలో ఉండడం బెస్ట్ మేడం, అందరితో ఉండడం కంటే. అవునా? అంటే వాడి థాట్స్ పక్కన దగ్గర కూర్చుంటే మనకి రెస్పెక్ట్, అంటే మన థాట్స్ కి రెస్పెక్ట్ కూడా ఏ బొంగ అదంతా. కానీ మనం అయితే మనం దాన్ని ఇంకా ఎలివేషన్ పెంచుకోవచ్చు. సార్ మీరే 8th క్లాస్ వదిలేసిన తర్వాత డైరెక్ట్ వీడియోస్ లోకి వచ్చేసావా? లేదాక మొత్తం పనే. ఆ పనులు చేసుకునేటప్పుడైనా అనిపించదు స్కూల్కి పోతే బాగుండు, మళ్ళీ గమ్మున బ్యాగ్ వేసుకుని అనిపిస్తున్నాయి కానీ మళ్ళీ వద్దులే, మళ్ళీ ఏంటి కానీ ఊకైతే. స్కూల్ అయితే వదిలేసావు. ఈయన అడిగినాడా ఫస్ట్ వీడియోస్ కి? అడిగా మా అడిగాక ఇంట్లో అడిగాడు వచ్చి? ఇంట్లో వచ్చి వీడియోలు తీద్దామా రానే రాలేమో మాట. మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పారా? రాలేదాక అమ్మ వాళ్ళు శని పోయినాక ఇంటికి ఆడయండి పొద్దునప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు తీస్తుంటే వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమనలేక 2 మాటలు తిట్టి ఫస్ట్ లో అంతే కదా మనం, ఎవరైనా తిడతారు తర్వాత అంటే చెప్పే కొద్దీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ తిడతారు మేడం. అంటే ఇంట్లో పని చేయం కాబట్టి, అంటే వాళ్ళకి ఎంత ఇంట్లో పని ఏదైనా చేస్తేనే వాళ్ళు చేస్తారు. అని ఈ పనులు అన్నీ వాళ్ళ కింద చీఫే అట్లా పేరెంట్స్ కూడా మాత్రం బయట పనులు చేసి సంపాదించాలి, అదే వాళ్ళకి. అట్లా వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, మీ ఇంట్లో ఒప్పుకుంటారండి? అంటే పెళ్లి అవి ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈయనకి అయ్యిందిలే తెలుసు, అదే అప్పుడు లేవు అప్పుడు కూడా అయ్యింది. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు నా పెళ్ళి నాకు ఎప్పుడు చిన్నప్పుడే చేసినారు మేడం, 18 ఏళ్ళకే చేసినారు నాకు. అవునా? 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు? ఓకే, అంటే చేసుకోవాల్సి వచ్చింది మేడం. అట్లా లవ్ మ్యారేజ్, బట్ చాలా తొందర చేసినాడు, మా నాన్నకి పక్షవాతం రావడం వలన. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మరి అంత తొందరగా? మా మామ బిడ్డ. ఫైట్లు అవునా?
మామ బిడ్డనే ఫైటింగ్ చేజింగ్ శంభో శివ శంభో అట్లాడితే ఏం కాదు మేడం. అంత లేదా? మీది కూడా లవ్ మ్యారేజా? లేదు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డేనా ఆరంజరేలే అబ్బా. అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ ఇంటర్ కంప్లీట్ చేశారు. వీడికంటే ఎక్కువ చదువుకున్నారు. ఎక్కువనే తక్కువ కదా నాకంటే. ఇది డ్రాప్ ఆడు 8th డ్రాప్, ఇంటర్ పాస్. ఇంటర్ పాస్ మేడం. 4 ఎక్కువ చదివాడే, 4 ఎక్కువ చదివాడు. ఓ సబ్జెక్ట్ మిగిలిండే కదా. కంప్లీట్ చేసి ఓపెన్ 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 కట్టుకునేడే. ఓపెన్ ఏంటది? ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్. ఇంటర్ మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాను నేను ఇందాక ఎప్పుడో ఏంది మేడం? వీడియోస్ కి. ఒప్పుకున్నారు. అంటే నాన్న నా భార్య కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు సపరేట్ ఉంటారు, మా తమ్ముడి దగ్గర ఉంటారు వాళ్ళు. మాకు ముగ్గురికి మ్యారేజ్ అయినాయి, సపరేట్ అయినాయి డివైడ్. చేయాలన్నా నేను, చేయకూడదన్నా నేను ఇంకా ఇంట్లో, నాకు ఎవరు చెప్పరు అట్లా. అంటే మీ ఆవిడ పర్మిషన్ అవసరం లేదంటారు. ఉంటది కొద్ది సపోర్ట్ మరి. మేడం మళ్ళీ ఇంటి కూడా కొడుతుంది. లేదు మేడం, కొట్టదులే కానీ సపోర్ట్ చేస్తుంది. అవునా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే. తీసుకొచ్చారా? నిన్న మొత్తం ట్రిప్ వాళ్ళకి హైదరాబాద్ మొత్తం తిప్పినాము, చూపించినాము. ఫస్ట్ టైం తీసుకొచ్చి మొత్తం అంతా చూపించేశారు. మీరు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ బస్ వేసుకొచ్చేసారు ఏంటి? కారు అంతమంది పట్టారా? 7 సీటర్ కదా. 7 సీటర్. మీరే నలుగురు, వాళ్ళిద్దరు అంతేనా? ఓకే ఓకే ఓకే. సో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, పల్లెటూరు ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ స్క్రిప్ట్ ఐడియాస్ కానీ, ఈ ఏదైనా ఒక ప్రతి వీడియోలో ఒక మంచి పని లేకపోతే ఒక మంచి మాట చెప్పే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా అంటే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాం మేడం. నిజంగా అంటే అట్లా చేయాలని కాదు. స్క్రిప్ట్ రాసే వాళ్ళ ఏం లేదు, స్క్రిప్ట్ అసలు రాయం మేడం మేము. జస్ట్ ఒక థింగ్ ఏదైనా బయట జరిగిందంటే దాని గురించి తీయాలనుకుంటాము, షూట్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ ఒక డైలాగ్ అంటాము, ఆ డైలాగ్ రియాక్షన్స్ ఏముంటే బాగుంటాయి అని చెప్పి డైలాగ్ అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడే వీడియో చేయడం అంతే. స్క్రిప్టెడ్ మీ మాండలికం వల్ల మీకు చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కదా. చాలా ప్లస్. మాండలికం అంటే తెలుసు కదా, అందుకే తెలదని అదే అలా చూస్తున్నారు. అంటే యాస, మీ భాషని మీరు స్లాంగ్, అదైతే దోస్తు మళ్ళా. అదే మీ మాండలికానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మందికి అర్థం కాకపోయినా సరే ఏం మాట్లాడుతున్నారు వినడానికి ఒక 4 సార్లు చూస్తారు. అది అర్థం చేసుకోవడానికైనా చూస్తారు మరి. అందుకే అట్లా మాట్లాడుతున్నారేమో మీరు. అట్లే అంటే మా ఊర్లో ఉండేది ఇట్లే కదా మేడం, ఇట్లే మాట్లాడతామన్నారు. అట్లే మాట్లాడుకుంటారు మీ ఊర్లో. ఏ ఊరు చెప్పలేదు మీరు? తిమ్మందొడ్డి మేడం మాది. తిమ్మందొడ్డి. తిమ్మందొడ్డి గ్రామం, సిబిలగ మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు. చెప్పు లిస్ట్ చెప్పినట్టు కూరగాయల లిస్ట్ అంటే ఊరు చెప్పమన్నారు కాబట్టి పర్టికులర్ ఊరు గురించి చెప్తున్నాను. ఊరు చెప్పినప్పుడు మొత్తం చెప్పాలి అంతే. మన ఊరు అని గొప్పగా చెప్పుకోవాలి కదా. ఊరు చెప్పకపోతే ఎట్లా మేడం? నిజంగా తిమ్మందొడ్డి ఒక్కటి చెప్తాను మేడం, ఏం అర్థం యాదొడ్డి అబ్బా అనుకుంటాను. అది కర్నూలు డిస్టికా లేకుంటే అనంతపురం డిస్టికా యాదో కూడా చెప్పాలా. అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారా? కంపల్సరీ అవుతారు మేడం. అవునా? మరి తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరైనా కానీ. అంటే మా ఊరు పక్కన అన్ని దొడ్లు ఉండయాక అన్ని దొడ్లే మా ఊరు పక్కన అవునా? అన్ని అవే ఊర్లో మా దగ్గర ఉండేది. మరి అలా ఎవరు పెట్టారు అసలు? ఎవరు పెట్టారు లేదు, అవి అన్ని అట్లనే ఉండే మా దగ్గర. దొడ్డు అంటే చిన్నప్పుడు ఊర్లో స్నానానికి ఇది కడతారు కదా, అట్లా కాదు కాకుండా కొన్ని మన ఆవులు ఎద్దులు కట్టేసుకోవడానికి కట్టేసి వాములు వేస్తే దాన్ని దొడ్డి అంటుంటారు. వామ్ దొడ్డి. మీ ఊర్లో ఇంకా పశువులు ఎక్కువ ఉండేసరికి అలా పేరు పెట్టారు. అంటే మేమైతే కాదు మేడం. మళ్ళీ మీరు ఎట్లా పెడతారు? ఆ పాప మా అబ్బాయి నిజంగానే కాదంటున్నాడు. అమ్మతో నన్ను పెట్టలేదు మేడం. అంటే మమ్మల్ని అయితే గుర్తుపడతారు మేడం, పశువు ఆ మనిషిని అయితే గుర్తుపట్టలేదు తొందర. ఎందుకు? కనిపిస్తాడు కదా అట్లా. అంటే కనిపించడనా? మేడంకి అర్థం కాదు. ఏది జోక్? అంటే అర్థం కాలేదు జోక్. నిజంగా అది అర్థం కాదు. మిమ్మల్ని కలర్ తక్కువ అని చెప్పేది ఒక కామెడీ చేశాడండి, నాకు అది మాత్రం అర్థమైంది. అంతే కదా? అట్లా ఎలా మాట్లాడతారు మీరు? అనే కదా మేడం పాపం. ఒక మనిషిని ఎలా ఎంత అట్లా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు అట్లా. మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయి నిజంగానే వీడియోస్ చేసేటప్పుడు? తిన్నా మేడం.
తిన్నప్పుడు మమ్మీ పట్టుకున్నాము. పట్టుకున్నాం. అంటే ఫన్నీ తీసుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా ఉంటుంది మేడం. రెస్పెక్ట్ ఇయ్యరు అన్నట్టు అసలు మేము చేసేటప్పుడు ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు మేడం. అసలు వాళ్ళు ఏం అవసరం ఆశ మీకు ఏదైనా పని చేసుకోకుండా చేయడం, ఇవే చాలా అంటే చాలా తిట్లు ఇంటి దగ్గర మొత్తం. ఊర్లో లొకేషన్స్కి వెళ్తారా మీరేమన్నా? ఎక్కడ వెళ్ళాం మేడం, మాక్సిమం అక్కడెక్కడ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ వేరే అయినా కూడా తిడతారు. అయినా కూడా తిడతారు. అంటే లొకేషన్స్ సెట్ చేసేంత అప్పుడు మాకు పోవడానికి కూడా మా డబ్బులు ఖర్చుల కన్నా కావాలి కదా, దానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి అప్పుడు. ఎంత సరే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి అట్లా. ఓ మరి అప్పుడు ఫోన్లు కెమెరాలు ఇవన్నీ? నా దగ్గర ఫోన్ ఉండేది కాదు మేడం అసలు. మా ఇంటి దగ్గర పిల్లోడు కిరాణా షాప్ శివరామ్ అని ఉంటాడు అనమాట. ఆ పిల్లోంది ఫోన్ తీసుకొని చేస్తుంటాం ఫస్ట్ లో మీరు వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఫోన్ లేదు, అస్సలు లేదు. ఫోన్ ఉంది కానీ అది క్లారిటీ వచ్చేది కాదనమాట. ఓకే. వాడి దగ్గర అప్పుడు వివో V29 ఉండే, అప్పుడు కొంచెం కొత్త మోడల్ కదా మేడం అది. ఆ సెల్ తీసుకొని చేస్తుంటే. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 2026 కదా, 2024 2 సంవత్సరాల కింద 2023 మీకు ఫోన్ లేదు? అంటే ఫోన్ ఉంది కానీ అదే అది వీడియోస్ తీసుకునే అంత క్లారిటీ లేదు, కెమెరా ఫోన్ లేదు. ఇచ్చేవాళ్ళ మరి అట్లా ఊర్లో వాళ్ళకి? ఇచ్చేవాళ్ళం మేడం. అంటే ఇంకా తర్వాత ఎట్లో గట్ల మేమే చేసి ఒక సెల్ తీసుకుంటే మీరు వివో V27. అది 26, 27 తీసుకున్నారు. కానీ బాగా వచ్చింది మేడం వివో V27, బెస్ట్, మంచి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు iPhone 17 Pro Max. అసలు చూసారా ఎలా మారుతూ వచ్చింది? 3 సంవత్సరాల్లో మొత్తం మారిపోయింది. బాగా సంపాదిస్తున్నారు మేడం. సంపాదన బాగా అంటే బాగా కాదు, ఖర్చులకైతే అప్పుడు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్. మరి అది అప్పటికంటే ఇప్పుడు చాలా నిజం చెప్పాలంటే నేను ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇంట్లో అంటే పెళ్ళైనా సరే ఏదైనా ఊరికి పోవాలన్నా అంటే నాకు పిల్లలకి ఏదైనా కూలన్నా కూడా మా నాన్న అడిగేవాడిని. ఇప్పుడైతే ధైర్యంగా చెప్పగలను, నేనే కొన్ని ఇవ్వగలను అంట. అది స్టార్టింగ్ లో నిజంగా ఇబ్బంది ఉంటది కదా, పెళ్ళైనా మనకి పిల్లలు వచ్చినా కూడా ఇంకా నాన్నని డబ్బులు అడగాలంటే. కానీ వాళ్ళు తిట్టినా సరే ఇన్ని వద్దులని భరించి వాళ్ళు కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే మేడం. వాళ్ళు కూడా తిట్టేది మన మంచి కోసమే కదా, అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో మీ అమ్మ నాన్న కూడా అన్నారా వీడియోస్ గురించి? ఎందుకు నాన్న మాత్రం ఇప్పటికీ తిడతాడు మేడం. అంటే వాళ్ళ నాన్న మాట్లాడితే మాత్రం చెవులు ముచ్చుకుంటుంది, చెవులలో బ్లడ్ వస్తుంది. మిమ్మల్ని కూడా తిడతారా ఎప్పుడైనా? ఆయన మంచిగా ఇది పక్షవాతం రాకముందు తంతుండే కూడా మమ్మల్ని మంచి నిజం మేడం. తంతుండే మమ్మల్ని పక్షవాతం వచ్చింది. మా నాన్న కూడా పక్షవాతం వచ్చింది. అవునా? ఇద్దరికి వచ్చింది. ఫస్ట్ మా నాన్నకి వచ్చింది. ఎందుకట్లా అంటే అది డ్రింక్ మందాగే వాళ్ళ ఇప్పుడు మంచానికి మొత్తం లేదు మేడం, తిరుగులాడతారు. బట్ ఏంటంటే ఈ చెయ్యి వర్క్ పని చేయదు అనమాట. ఓకే. చూపించారా మరి? చూపించినా మేడం. అక్కడ కర్ణాటక గోవా సైడ్ కార్వార్ హాస్పిటల్ అక్కడ కూడా పోయిచ్చినాం. అది ఓన్లీ ఇంజక్షన్ 180 రూపాయలే మేడం ఇంజక్షన్. అది అంతే. కానీ వాళ్ళు మనం బయటకి అంటే ఇయ్యరు వాళ్ళు ఇంజక్షన్. అది మేము దానికి పోవడానికి కిరాయికి 20,000 అవుతున్నాయి కిరాయికి. అది తెచ్చుకుంటే ఇంజక్షన్ 180 రూపాయలు. బయటకన్నా మేము మా ఊర్లో వేసుకుంటామంటే ఇవ్వకుంటారు వాళ్ళు, వీటికే రావాలంటారు. ప్రతి 2 నెలలు 3 నెలలు కదా పోయింది. 3 నెలలు ఏం పోయింది కానీ కాలే. మా ఊరు పక్కన ఒక ఆయనకి కొద్దిగా యంగ్ వయసు, ఆ మంచికి బాగా అయిండే. అందుకని బాగా అయింది కదా మనం పోతాం అన్నారు, తోలుకొని పోతుంది ఆయన కాకపోయే వాళ్ళకి. మరి ఏజ్ ఎక్కువైనందువలనో మరి ఏం అర్థం కాలేదు. మా కూడా ఊకైతే సర్లే అని అనే వాళ్ళు కట్టపట్టుకుని తిరుగులాడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. పాపం వీళ్ళిద్దరిని చూస్తుంటే బాధ వేస్తుంది నాకు. వీడైతే నన్ను ఏదో ఒకటి అడుగక్క చెప్తా నేను అన్నట్టు కూర్చున్నాడు అంతే కదా. ఏం లేదా నీ జుట్టు బాగుంది తెలుసా? ఎందుకు అట్లా చూసావు సడన్ గా? ఆయన విగ్ అని పెట్టాడు ఏంటి? నేను ఎత్తాను కటింగ్ చేయించుకొచ్చుకుంటాను అంటే మా మామతోని వద్దు బాగుంది అంటే అలా కచ్చిట్టా. లేదు మేడం, వెబ్ సిరీస్ ఇస్తున్నాం అనమాట, లవ్ స్టోరీది. దానికోసం పెట్టినట్టు అంతే. ఇది రాజు రాంబాయి లవ్ స్టోరీ. మన జబ్స్ అంటే ఆ టైప్ అంటుంటున్నా. లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీ సర్పంచ్ గారి అమ్మాయి టైటిల్ సగం ఉందా? ఇది కొంచెం చెప్పండి మీ లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీ కొంచెం అట్లా కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పండి ఒకసారి. అందుకనే కదా దాన్ని పెట్టింది.
మా ఊర్లో అప్పుడు ఫస్ట్ దేవర చేస్తుంటారన్నమాట. మారేమ్మ దేవర, మీకు ఐడియా ఉంటుంది, పెద్ద దేవర్లు. దేవర తెలుసు. దేవర. అప్పుడు దేవర చేసినప్పుడు వచ్చిందన్నమాట మా ఊరికి. అట్లా కళ్ళు కొంటే plus చూపుతా కళ్ళు కళ్ళు ప్లస్ అట్లా చూసి అట్లా కొన్ని వద్దులు అట్లా ఆ చూపులు, తర్వాత వీపుకి చూపులు గుచ్చుకోవడం. అయ్యో అంటే మాటలతో యాక్చువల్ తప్పుడే మా నాన్నకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో అంటే వాళ్ళ భార్య వాళ్ళ ఊర్లో ఫేకస్ ఆయన జాబ్ చేస్తున్నప్పుడు అకౌంటెంట్ గా మీరా రైస్ మిల్ నాన్న కోసం రైస్ మిల్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాయి. అబ్బో ఓనర్స్ పెట్టి. అక్కడికి వెళ్ళి రోజు ఆమెకు సైడ్ కొట్టుకుంటా లెక్కలేస్తుండే. అమ్మో సిగ్గుపడుతున్నా. అవును మేడం. వాళ్ళ నాయన అదే మాటకి కొడకా నువ్వు పోయింది దానికి వెళ్ళాలి అని తిడుతుంటే పని చేయడానికి పోలేదు. అంటే పని కూడా చేసినా మేడం. అమ్మాయిని ముగ్గులో దింపడానికి వెళ్ళు. అట దింపిది ఇట్లా చేసి ఇప్పుడు అంటుండే. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా వెంటనే? అంటే సొంతం మేడం. మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న చెల్లెలు బిడ్డ, చెల్లెలు కొడుకు బిడ్డ, కొడుకు బిడ్డ, మనవరాలు మావయ్య అవుతారు. చిన్నపిల్ల అయితే పాపం. నేను కూడా చిన్నపిల్ల. పాపం అమాయకురాలని ఇట్లా. మేడం ఏం చేయలేదు, మనం లవ్ చేసినాం అంతే, తప్పేం చేయడానికి తప్పేం చేయలేదండి.